మీకు మీకు పదవులు వచ్చాయి, కార్యకర్తలకు ఎప్పుడు పదవులు వస్తాయి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుస్తారు, నలుగురు ఎంపీలు గెలుస్తారు. కింది స్థాయి వాడు సర్పంచ్ కావద్దా, ఎంపీటీసీ కావద్దా? ఎంత సీరియస్ గా ఉంది మీ పార్టీ? ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం మీరు ఏమైనా ఖర్చు పెడుతున్నారా రూపాయన్నా? మీ భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉంది కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎన్ని జడ్పీ చైర్మన్లు కొడతారు రేపు? 32 ఒక్కటన్నా కొట్టగలరా చెప్పండి? సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, పెద్ద నేతలంతా ఏసీ ఆఫీసుల్లో హైదరాబాద్ లో రూముల్లో కూర్చోవాలి. గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం పార్టీ పెరగకూడదు. గ్రాస్ రూట్ లో కార్యకర్త అన్నవాడు అక్కడనే ఉండాలి. బీఆర్ఎస్ కార్యకర్త బాగుపడ్డారు 10 సంవత్సరాల అధికారంలో. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలో ఉన్నారు, వాళ్ళు బాగుపడ్డారు. ఇంతకుముందు ఉన్న టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు. చచ్చి చెడిందంతా కూడా బీజేపీ కార్యకర్త. వాడు ఎకనామిక్ స్టేటస్ చేంజ్ కాలేదు, సోషల్ స్టేటస్ చేంజ్ కాలేదు. కరెక్ట్ గా అధికారంలోకి వచ్చే సమయానికి 2014లో తెలుగుదేశంతో పార్టీకి పొత్తుకెళ్లారు. 2018లో టీఆర్ఎస్ తో పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ అని వచ్చి ఒంటరిగా పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది. 2023లో గదే మళ్ళా మ్యాచ్ ఫిక్సింగ్ అనే వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాక్ అంతా షిఫ్ట్ అయింది. సరైన సమయంలో బండి సంజయ్ షిఫ్ట్ చేశారు. లోకల్